నల్ల కుబేరుల డబ్బు గుట్టలు గుట్టలుగా బయటపడుతోంది. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఏకంగా 1,34,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇవన్నీ కూడా కొత్త 2,000 నోట్లు కావడం విశేషం. ఈ డబ్బును తరలిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఇంత భారీగా డబ్బు ఎలా వచ్చింది అన్న దానిపై 5గురిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. చెన్నై ఎయిర్పోర్ట్ లో 1,34,00,000 నగదు పట్టుబడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి, చెన్నై ఎయిర్పోర్ట్ లో దొరికిన డబ్బు ఎవరిది? ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో చెన్నై మీనంబాకం ఎయిర్పోర్ట్ లో ఈ డబ్బునంతా మొత్తం సీజ్ చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. 5 మంది సభ్యులు వేరువేరుగా విడిపోయి క్యాష్ అంతా కూడా వాటిని తమతో పాటు తీసుకొస్తున్నట్టుగా చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ ఒక్కసారిగా పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మునంతా తీసుకొని కూడా కలెక్ట్ చేశారు. తెలిస్తే మొత్తం 1,34,00,000 కొత్త 2,000 రూపాయల నోట్లు ఒకసారిగా వాళ్ళ దగ్గర రావడంతో వాళ్ళందరినీ అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ ఉదయం నుంచి జరుగుతున్న దాడులకు ఇది ఏమైనా లింక్ ఉందా అన్న దానిపైన కూడా అధికారులు ఆ యాంగిల్లో కూడా విచారణ చేస్తున్నటువంటి సమాచారంగా మనకుంది. అయితే ఇంకా మరికొద్ది చోట్ల కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ లో ఒక్కసారిగా 1,34,00,000 దొరకడంతో అది ఎవరన్న దానిపైన మాత్రం ఇప్పుడు ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఆ డబ్బుకు సంబంధించి ఎవరికి ఇక్కడికి చెన్నైకి ఎవరికి ఇవ్వడానికి చెన్నైకి తీసుకొని వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న దానిపైన మాత్రమే అధికారులు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎయిర్పోర్ట్ అధికారులంతా కూడా దీనికి సంబంధించి కూపీలు లాగుతున్నటువంటి పరిస్థితి చెన్నై ఎయిర్పోర్ట్ లో జరుగుతుంది. ఇప్పుడు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఎవరిదా సొమ్మన్న దానికి సంబంధించి. దీనికి సంబంధించి సమాచారం మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. సో ఉదయం నుంచి జరుగుతున్న దాడులతో పాటు ఇది కూడా కొనసాగింపుగా భావించవచ్చు. ఒకవైపు ఐటీ అధికారులు, అలాగే సిబిఐ, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు ఒకవైపు సాగుతుంటే ఎయిర్పోర్ట్ లో వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మును కూడా క్యాల్కులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉదయం 6 గంటల నుంచి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రతిభ, అసలు దినకర్ ఇంత పెద్ద అమౌంట్ ని అక్కడికి ఎలా చేర్చారు? సాధారణంగా ఎయిర్పోర్ట్ లో భారీ మొత్తంలో అమౌంట్ తీసుకెళ్లడానికి అయితే ఉన్నటువంటి అధికారులు అనుమతించారు. అయితే 5గురుగా విడిపోయి 1,34,00,000 రూపాయలని డిస్ట్రిబ్యూట్ చేసుకుని రావడం మూలంగా అది ఎవరికి తెలియదు అనుకుని వాళ్ళు భావించారు. అయితే ఒకసారిగా చెక్కింగ్ లో పట్టుబడడంతో ఈ డబ్బులు ఎవరెవరు అన్న దానికి సంబంధించి కూడా కూపీ లాగడం ప్రారంభించారు. 5 మందిని ఒక చోటగా చేర్చి దాంతో పాటు కలెక్ట్ చేసినటువంటి 1,34,000 రూపాయలను కూడా ఒక దగ్గర పెట్టి దానికి సంబంధించిన నోట్ల నంబర్లను కూడా అధికారులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ లో ఇంత నగదు పట్టుబడడం కూడా ఇక్కడ తమిళనాడులో సంచలనంగా భావించవచ్చు. సో ఉదయం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి వాటికి కొనసాగింపా లేకపోతే ఈ అమౌంట్ ఎవరిదన్న దానిపైన మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో సమాచారం వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దినకర్. తమిళనాడులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్నంతా సీఎస్ రామ్మోహన్ రావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు జరిపిన ఐటీ అధికారులు ఈ రోజు మరో ఐఏఎస్ అధికారి ఇంట్లో తనిఖీలు జరిపారు. తమిళనాడు ట్రెజరీ సెక్రటరీ నాగరాజన్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. 6 కేజీల బంగారం, 1,25,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.